పిక్చర్ నెంబర్ 1లో గొంతు భాగం చూసుకున్నట్లయితే సాధారణంగా ఉంది, ఎలాంటి ఉబ్బెత్తుగా కనపడకుండా సాధారణంగా ఉంటే, అదే పిక్చర్ నెంబర్ 2లో చూసుకున్నట్లయితే గొంతు భాగం కొద్దిగా ఉబ్బెత్తుగా ఉంది. అలా ఉబ్బెత్తుగా ఉండడానికి కారణం ఏంటి? అదేవిధంగా ఫీమేల్ వాయిస్తో పోలిస్తే మేల్ వాయిస్ కొద్దిగా డీప్ ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ ఈ వాయిస్ డిఫరెన్స్కి రీజన్ ఏంటి ఈరోజు తెలుసుకుందాం. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము 8th క్లాస్ బయాలజీ ద ఏజ్ ఆఫ్ అడలసెన్స్ అనే టాపిక్ లెసన్ నుంచి ఆడమ్స్ యాపిల్ అనే టాపిక్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఆడమ్స్ యాపిల్ ఫార్మ్ డ్యూ టు ద పార్షియల్ గ్రోత్ ఆఫ్ లారింగ్స్. పేటిక పాక్షికంగా పెరుగుదల వల్ల ఆడమ్స్ యాపిల్ ఏర్పడుతుంది. ఈ శబ్దపేటిక లేదా స్వరపేటిక ఎక్కడ ఉంటుందంటే ఇది లారింగ్స్ అంటారు దీన్ని. లారింగ్స్ ఎక్కడ ఉంటుందంటే ట్రాకియాకు పైన ఉంటుంది. ట్రాకియా అంటే వాయునాళము. ఈ వాయునాళంకి పైన ఉన్నటువంటి ఆ యొక్క స్టిఫీ బాక్స్ని స్వరపేటిక, శబ్దపేటిక లేదా లారింగ్స్ అని చెప్పవచ్చు. ఈ లారింగ్స్ 9 కార్టిలేజెస్తో ఫామ్ అవుతుంది. ఈ కార్టిలేజ్ అంటే ఏంటంటే ఇది ఒక ఎముక లాంటి నిర్మాణమే, కాకపోతే ఎముక అంతా దృఢంగా కాకుండా చాలా మృదువుగా ఉంటుంది. మనము ఎక్స్టర్నల్ లేయర్ అంటే బాహ్య చెవి కానీ, ముక్కు యొక్క చివరి భాగం కానీ, అదేవిధంగా వెబ్స్ బ్యాక్ పన్తో అటాచ్ అవుతుంది. అక్కడ కూడా యొక్క కార్టిలేజ్ మనం చూడొచ్చు. లంగ్స్లో కూడా కొంత కార్టిలేజ్ ఉంటుంది. ఈ కార్టిలేజ్తోని స్వరపేటిక లేదా లారింగ్స్ ఫామ్ అవుతుంది. ఈ 9 కార్టిలేజెస్ లోపల ఒక కార్టిలేజ్ చాలా పెద్దగా ఉంటుంది. ఆ పెద్దగా ఉన్నటువంటి కార్టిలేజ్నే థైరాయిడ్ కార్టిలేజ్ అంటారు. ఈ థైరాయిడ్ కార్టిలేజ్ ఎప్పుడైతే అడోలసెన్స్ ఏజ్ స్టార్ట్ అవుతుందో, అంటే కౌమార దశ ప్రారంభమవుతుందో, అప్పుడు ఏమవుతుందంటే టెస్టోస్టిరాన్ అనే మేల్ హార్మోన్ వల్ల ఇది కొద్దిగా ఎలాంగేట్ అవుతుంది. ఇలా ఎలాంగేట్ అవడం వల్ల గొంతు భాగంలో కొద్దిగా ఉబ్బెత్తుగా కనపడుతుంది. ఇలా ఉబ్బెత్తు భాగానే మనం ఆడమ్స్ యాపిల్ అంటాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పిక్చర్లో చూడండి, పిక్చర్ లోపల ఇదంతా ఆ పిక్చర్లో లారింగ్స్ ఉంది. దీన్ని లారింగ్స్ అంటారు. లారింగ్స్లో పైన చూసుకున్నట్లయితే మనకు ఆ పెద్దగా ఉన్నటువంటి కార్టిలేజ్ థైరాయిడ్ కార్టిలేజ్. ఈ థైరాయిడ్ కార్టిలేజ్ ఎలాంగేట్ అవడం వల్ల అక్కడ మనం దానికి ఆడమ్స్ యాపిల్ ఫామ్ అవుతుంది. దీన్ని ఆడమ్స్ యాపిల్ని లారింజల్ ప్రామినెన్స్ అని కూడా అంటారు. ఇక్కడ పిక్చర్లో చూసుకుంటే చూడండి, ఆ యొక్క గొంతు భాగంలో కొద్దిగా ఉబ్బెత్తు భాగం కనపడుతుంది కదా, ఆ ఉబ్బెత్తు భాగమే ఆడమ్స్ యాపిల్. ఈ ఆడమ్స్ యాపిల్లో ఫీమేల్లో కూడా కనపడుతుంది, కాకపోతే మేల్లో కొద్దిగా ప్రామినెంట్గా కనపడుతుంది. ఈ ఆడమ్స్ యాపిల్లో మేల్లో ఈ విధంగా మేల్ యొక్క వాయిస్ ఈ విధంగా ఉండడానికి రీజన్ ఆడమ్స్ యాపిల్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా లారింగ్స్ యొక్క ఫ్రంట్ పోర్షన్ అంటే శబ్దపేటిక ముందర భాగాన్ని ఇది సంరక్షిస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. బయాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.